ఈరోజు ఎలాంటి అర్హత లేని నన్ను మన యేసయ్య నన్ను ప్రేమించి ఆయన జాలిగల కనుదృష్టి నా మీద నిలిపి ఈ మూడో మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. నన్ను ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దినము యేసయ్య పలికిన 7 మాటలలో 3వ మాటను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఫస్ట్ మాట ఏం చెప్తున్నాడు? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అన్నాడు. 2వ మాట ఏం చెప్తున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు అన్నాడు. సరే, 3వ మాట సిలువలో ఏం పలికినాడో, ఏ మాట చెప్పాడో చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాము. చదవండి. యేసు తాను తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఓకే, ఈ మాట యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడుండి చెప్పినాడు? ఎంచక్క ఏసీలో ఉండి చెప్పినాడా? ఎంచక్క చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా చెప్పినాడా? లేదు. మండుటెండలో రక్తసిక్తుడైన యేసయ్య ఎంతో నలిగిపోతూ బాధపడుతూ తన తల్లితో చెప్పిన మాట. అంటే అక్కడ యేసయ్య సిలువలో వేయబడి వేలాడుతున్న సమయంలో తన తల్లి ఎంతగానో వేదన పడుతూ బాధపడుతూ కన్నీరుతో బాధపడుతూ ఉంది. అప్పుడు యేసయ్య సిలువలో నుండి వారి అమ్మగారిని చూశాడు. ఫస్ట్ ఎవరిని చూశాడు? జన సమూహాన్ని చూసినాడు. తరువాత 2 దొంగలను చూసినాడు. చివరిగా తన తల్లి అయిన మరియమ్మను చూసినాడు. చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఎందుకు బాధపడుతున్నావు? చివరి క్షణాలలో నేను చనిపోతున్నాను అని ఆయన తెలుసుకొని, అయ్యో, నా తల్లి యొక్క బాధ్యత, మా అమ్మ నా కోసము ఇంతగా బాధపడిపోతూ ఉంది, ఇంతగా వేదన పడిపోతూ ఉంది, మా అమ్మ యొక్క స్థితిగతులు, బరువు బాధ్యతలు ఎవరు చూసుకుంటారు అని తన దగ్గర నిలిచి ఉన్న తన శిష్యునికి, యేసయ్య ఎంతగానో ప్రేమించిన తన ప్రియమైన శిష్యునికి, యోహానుకు అప్పచెప్పినాడు. అమ్మా, నువ్వు ఏడ్చొద్దు, నువ్వు దిగులు పడొద్దు, బాధపడొద్దు. నేను లేనని నువ్వు చింతిస్తూ ఉన్నావా? లేదు, నీకు ఒక మంచి ప్రియమైన వ్యక్తిని నీకు అప్పచెప్తానమ్మా అనేసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని యోహానుని పరిచయం చేశాడు. తరువాత యోహానుకి, ఇదిగో నా ప్రియమైన శిష్యుడా, ఇదిగో నీ తల్లి అని చెప్తున్నాడు. అయితే యోహాను వెంటనే తన తల్లిని ఆయన ఇంట చేర్చుకున్నాడు. ఇప్పుడు మన తల్లిదండ్రులను మనము ప్రేమించాలి. ఏముంది వాక్యంలో? 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఆ ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఉంది. ఏమని? నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో ఉందన్నమాట. నిర్గమకాండము 20:12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. ఈ భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీ తల్లిదని నీ తండ్రిని ఇద్దరిని బాగా చూసుకోవాలా. వారిని నిర్లక్ష్య పెట్టకూడదు. సరేనా? తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టు వారి శాపగ్రస్తులైతారని బైబిల్ గ్రంథంలో చెప్తా ఉంది. తల్లిదండ్రిని ఎప్పుడు మనము నిర్లక్ష్య పెట్టకూడదు. వారిని బాగా చూసుకోవాలి. ఓకేనా? ముదిమ వయస్సులో వారిని విడనాడకూడదు అంట. వారిని సంతోష పెట్టాలి, సుఖ పెట్టాలి, బాధ పెట్టకుండా చూసుకోవాలి. తల్లిదండ్రులకి మనం విధేయత కలిగి ఉండాలి. యేసయ్య కానీ
వారి తల్లి తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు. దట్ కుటుంబం పట్ల బాధ్యత కానీ కలిగి ఉన్నాడు. యేసయ్య చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ నాన్న యేసప్ప గారు చనిపోయినారు. అయితే కుటుంబంని పోషించుకోవాలి కాబట్టి ఆయన వడ్రంగి పని చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని పోషించుకున్నాడు యేసయ్య. కాబట్టి మనం ఇక్కడ విచ్చేసి ఉన్న మనం దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి, ఎక్కువ కాలం బతకాలి అనుకుంటే మన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, వారికి విధేయులై ఉండాలి, వాళ్ళని మంచి ఆశతో భక్తితో వాళ్ళని చూసుకుంటూ ఉండాలన్నమాట. సరే, ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయము 1వ వచనంలో కానీ ఉందన్నమాట. మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండాలి అంట. ఏమై ఉండాలి? విధేయులై ఉండాలి, ఇది ధర్మమే అని చెప్తా ఉన్నాడు అనమాట. ఓకే, అట్లాగే నీ తల్లినైనను తండ్రినైనను దూషించు వాని దీపము ఎక్కడ ఆరిపోతుందంట? కారు చీకటిలో ఆరిపోతుందంట. నేను చెప్పట్ల, బైబిల్ గ్రంథంలో చెప్తా ఉంది. సామెతలు 20వ అధ్యాయము 20వ వచనంలో, తన తల్లినైనను తండ్రినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోతుందంట. అలా ఆరిపోకుండా ఉండాలి అంటే మన తల్లిదండ్రులను మనము ప్రేమించువారమై ఉండాలి. ఓకేనా? నేను ఈ మధ్యన ఫిబ్రవరి నెలలో అనుకుంటా అంకుల్కి హెల్త్ బాగోలేకపోతే హాస్పిటల్లో ఉన్నాడు కదా, మన దీనదాసుడు మన పాస్టర్ అన్నయ్య, నేను కళ్ళారు చూస్తాను. అన్నయ్య చేయవలసిన పని అంతా చేస్తూనే ఉన్నాడు. కానీ పాస్టరే అన్నయ్య, కానీ అక్కడేమో వారి కన్న తల్లిదండ్రి కాబట్టి మెడిసిన్స్ కావాలన్నా ఏది కావాలన్నా పరుగున పోయి అన్ని అన్నయ్య సమకూర్చుతూ ఉన్నాడు. అలాగే మనం కానీ మన తల్లిదండ్రులు బాగోలేనప్పుడు వెన్నంటూ ఉండి వాళ్ళకి పరిచర్య చేస్తూ ఉండాలి. ఓకే, అలాగే నా ఫ్యామిలీ గురించి కానీ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మా అమ్మ కానీ మెత్తబడిపోయింది ఆరోగ్యం బాగోలేక. మా బ్రదర్స్ అమ్మ దగ్గర కూర్చొని అమ్మ కాళ్ళు నొక్కుతూ, అమ్మ వేళ్ళు లాగుతూ, నెయిల్స్ పెరిగింటే కట్ చేస్తూ, మన పిల్లలము తల్లిదండ్రులకి పరిచర్య చేయాలి. మనము చిన్నగా ఉన్నప్పుడు అమ్మ మనకి ఎంతో పరిచర్య చేసింటుంది, అవునా? మా అమ్మగారు నాకు చెప్పేది, మేము 8 మంది సంతానం అమ్మకు, అంత పని చేసుకుంటూ కక్క కూర్చున్న మా అమ్మ ఇంటికాడ పులుముకోవడానికి టైం లేక అట్లాగే ఒళ్ళులో చెక్కుకొని వంకకి వెళ్ళి గడ్డి కోసుకోవడానికి వంకలో పులుముకుండేదంట. మా అమ్మ చెప్పేది నాకు. అంత బాగా చూసుకున్న తల్లిదండ్రులను మనము నిర్లక్ష్య పెట్టకూడదు కదా. మనము నిర్లక్ష్య పెడితే మన దీపము కారు చీకటిలో ఆరిపోతుంది. మనము తల్లిదండ్రులను సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి. ప్రియ యవనస్తురాల, యేసయ్య మనకు సిలువలో వ్రేలాడుతూ ఒక మంచి మాదిరికరంగా మనకి మాటను తెలియచెప్పినాడనమాట. ఒక మాదిరికరంగా ఉంచినాడు. మీరు కానీ మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, వారిని బాధ పెట్టకూడదు అని చెప్తా ఉన్నాడు. అలాగే నేను ఒక సందర్భం మీద చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక విడో ఉండిందనమాట. భర్తను పోగొట్టుకున్న ఒక విధవరాలు ఉండింది. ఆమెకు ఒకానొక కుమార్తె. తన్ని ఆమె ఈ ఇంట్లో పని చేస్తూ ఆ ఇంట్లో పని చేస్తూ పొలం పని చేస్తూ బిడ్డను బాగా చదివించింది. బాగా 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అయింది, ఇంటర్ పాస్ అయింది, ఎంసెట్ రాయాలి. ఇప్పుడు ఎంసెట్ అనేవారు, ఇప్పుడైతే నీట్ అంటున్నారు. డాక్టర్ అమ్మ కావాలంటే కదా. చదివించింది, నీట్ ఎంసెట్లో సీట్ వచ్చింది, డాక్టర్ అమ్మ అయింది. ఇక్కడ తల్లి ఎంతో కష్టపడి చదివించింది కదా. అమ్మ నేను నిన్ను చూడడానికి వస్తానమ్మా, లెటరే కదా అప్పుడు ఉత్తరాలు రాసేదన్నమాట. సర్లేమ్మా అప్పుడొద్దు ఇప్పుడొద్దు అని చెప్పేది. సరే ఒకసారి అమ్మ అనుకోకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఉన్నది ఏదో ఫ్రెండ్స్ వచ్చారు, పార్టీ చేసుకుంటూ ఉంది. అమ్మ ఫ్రెండ్స్కి పరిచర్య చేస్తూ ఉందన్నమాట. కాఫీ టీ జ్యూస్ ఇవ్వడం చేస్తూ ఉంది. వాళ్ళు అడిగారు, ఎవరే మొన్న వచ్చినప్పుడు మేము లేము కదా, ఈవిడ ఎవరు అంటే ఆ బిడ్డ ఏమనిందంటే, ఆ మొన్నే వచ్చింది మా ఇంట్లో పని మనిషి. ఎవరు? కన్న తల్లిని పట్టుకొని మా ఇంట్లో పని మనిషి అని చెప్పిందంట. తల్లి హృదయము ఒక్కసారిగా పగిలిపోయింది. అయ్యో నా బిడ్డను నేను ఎంత కష్టపడి చదివించినాను,
ఇప్పుడు ఫ్రెండ్స్ ముందర నన్ను ఇంత హేళనగా చులకనగా మాట్లాడి నన్ను పని మనిషి అని చెప్పిందని తల్లి ఎంతగానో కుమిలిపోయి, ఓకే అమ్మ నేను వెళ్ళిపోతాను మన ఊరికి అని వచ్చి, అంటే ఉండు 2 రోజులు ఉండి వెళ్దువులే అన్నదంట. లేదమ్మా నేను వెళ్తలే, చాలా సంతోషం అమ్మ, నన్ను బాగా చూసుకున్నావు అని చెప్పిందంట. ఓకే అనేసి ఆమె ప్రయాణమై వచ్చి వారి ఊరికి వచ్చి సూసైడ్ చేసుకుందంట. ఎందుకు నాకు ఈ బతుకు, ఎందుకు నాకు ఈ జీవితము, నా కన్న కూతురే నన్ను ఎంతగా హేళన చేసింది, అవమానపరిచింది, నాకు ఈ జీవితం వద్దయ్యా అని ఆమె జీవితాన్ని చాలించుకుందంట. ప్రియ యవ్వన బిడ్డలారా, మీకే చెప్తున్నాడు యేసయ్య, జాగ్రత్త, మన తల్లిదండ్రులను బాగా చూసుకుందాం, సంతోషపెడదాం. ఓకే, మనకు అమ్మ లేనిది మనం లేము కదండి. ఎప్పుడు గుర్తుకొస్తుంది మనకు అమ్మ? ఏదో ఒక పెయిన్ వచ్చినప్పుడు, ఆరోగ్యం బాగోలేనప్పుడు కదా. అమ్మ కడుపు నొప్పి వచ్చిందనుకో, కడుపు నొప్పి వచ్చినప్పుడు అమ్మ 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 అని పిలుస్తూ ఉంటాం, అని అంటూ ఉంటాం కదా. మనం లేకుంటే బాగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తిన్నప్పుడు అమ్మ గుర్తుకు రాదు, ఏం చక్కగా నొక్కేస్తూ ఉంటారు కదా. బాధల్లో ఉన్నప్పుడే అమ్మ గుర్తుకు వస్తూ ఉంది కదా. అప్పుడు కాబట్టి బాధల్లో ఉన్నప్పుడు కాకుండా సంతోషంతో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులను మనము బాగా చూసుకుందాం. అలాగే ఎవరన్నా మీ అమ్మ ఎవరి దగ్గర ఉంది? ఒక తల్లికి 3 కుమారులు ఉన్నారనుకో, 2 కుమారులు, ఎవరి దగ్గర ఉంది మీ అమ్మ అంటే ఏమని చెప్తారు? చిన్నోని దగ్గర ఉంది, లేకుంటే మా అన్న దగ్గర ఉంది అంటారు. అలా కాదు చెప్పాల్సింది, మా అమ్మ దగ్గరే మేమున్నాము అని చెప్పాలా. ఏం చెప్పాలా? మా అమ్మ దగ్గరే. ప్రియ యవ్వన బిడ్డలారా, యవ్వనస్తులారా, కొడుకుల్లారా ఏమని చెప్పాలి? మా అమ్మ దగ్గరే మేమున్నాము అని చెప్పాలి. అమ్మ కంట ఎప్పుడు కన్నీరు రానియకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళమ్మ అయ్యో నేను లేకుంటే ఎక్కడ బాధపడిపోతుందో మా అమ్మని అంటే, యేసయ్య కానీ ఈయన జ్యేష్ఠపుత్రుడు, ప్రథమ పుత్రుడు. తరువాత మరియకు యేసేపుకు పిల్లలు పుట్టినారు. యేసయ్యకు అక్కలు అన్నలు లేరు, కానీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళైతే సరిగ్గా చూసుకోరు. ఎందుకు అనేసి నమ్మకమైన శిష్యునికి యోహానుకు తన తల్లిని అప్పగించినాడు. కాబట్టి మధ్యమ వయసులో మనము మన తల్లిదండ్రులను విడిచిపెట్టకుండా ఉండాలి అంటే వాళ్ళను బాగా చూసుకోవాలి. నువ్వు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే, ఎక్కువ కాలం బతకాలి అంటే, మంచి సుఖశాంతులతో ఉండాలి అంటే, ఐశ్వర్యవంతుడిగా ఉండాలి అంటే తల్లిదండ్రులను సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి. వారిని హీనపరచకూడదు, కించపరచకుండా ఉండాలన్నమాట. ఓకేనా? కాబట్టి యేసయ్య చనిపోతూ కానీ మనకు ఒక ప్రేమ ఎలా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల ప్రేమను ఎలా కలిగి ఉండాలి, తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఎలా ఉండాలి అని యేసయ్య మనకు మాదిరికరంగా చూపించినాడు. ఓకేనా? ఇక్కడ ఈ 3వ మాట ప్రేమ, ఓదార్పు మాట కానీ అని చెప్పొచ్చు. తన తల్లిని ఓదారుస్తూ ఉన్నాడు. అమ్మా ఏడ్చొద్దమ్మా అని చెప్తా ఉన్నాడు. అయితే యోహాను గారు కానీ వారి తల్లిని వెంటనే తన ఇంట్లో చేర్చుకొని ఆమెను బాగా చూసుకునేవారు. కాబట్టి ఈ భూమి మీద మనం ఎక్కువ కాలం జీవించాలంటే మన తల్లిదండ్రులను మర్చిపోకుండా వారిని మన కనురెప్పవలే కాపాడుకుంటూ మన బాధ్యత అండి. వారి యొక్క బాగోలు చూసుకోవడము, వారి అవసరతలు, వారి అక్కర్లు తీర్చుకోవడము మన బాధ్యత. ఓకే, బాధ్యతలు మర్చిపోకూడదు. ఓకే, మనం బాగుండాలంటే ఇప్పుడు మన పక్క వారితో నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్దామా? చెప్పండి పక్క వాళ్ళకి మీ చేయిచ్చి, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. ఈ శుక్రవారం నుంచి జీసస్ నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక 7 సార్లు చెప్దామా? యేసయ్య 7 మాటలు పలికినాడు కదా, అలాగే మనం కానీ
పక్క వాళ్ళకి చక్కగా హ్యాండ్ ఇచ్చి మీ చేయి ఇచ్చి, నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక, నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక, నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక అని చెప్పాలి. ఓకే, మనం దీవించబడాలి అంటే మన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, సంతోషపెట్టాలి. ఏమ్మా ఎప్పుడు నా దగ్గరేనా, నేను కుమారుని, నీకు ఇంకెవరు లేరా, ఓ అన్న దగ్గర ఉండి 2 నాళ్ళు ఉండిపో, వాని దగ్గరికి వెళ్ళి 2 నాళ్ళు ఉండిపో అనకూడదు. అమ్మ వద్దు, అమ్మ కొంచెం పెన్షన్ మనకు కావాలి కదా. ఏం చక్క ఇప్పుడు 4000 4000 4000 కోసం అన్ని ముసలులను బాగా చూసుకుంటున్నారండి ఇప్పుడు, నేను కానీ చూస్తూ ఉన్నా. ఓకేనా, అమ్మ పెన్షన్ డబ్బులు కావాలి కానీ అమ్మ వద్దు మనకు. అమ్మను బాగా చూసుకోవాలా అండి. ఓకేనా, మేమైతే మా అమ్మతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. అంటే చూసేవాళ్ళు అనేవారు ఏమని, ముసలామెను ఏమంటారు, విసుక్కోకుండా చీదరించుకోకుండా మీరు బాగానే మాట్లాడతారే మీ అమ్మతో అంటారు. ముసలావిడైనా మా అమ్మనే మాకు ముసలావిడలా కనిపించట్లా, ఒక ఫ్రెండ్ లాగా ఉండేది. ఏదైనా సుఖం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా కూర్చొని మా అమ్మ దగ్గర, అమ్మ ఇదే అమ్మా అదే అమ్మా అని చెప్పుకుంటూ ఉంటాం. దట్టు ఏసీకి మేము థ్యాంక్స్ కానీ చెప్తాం. డాడ్, ఇంత మంచి తల్లిదండ్రులను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా అని చెప్తాం. మీరు చెప్పారా అండి ఒక్కసారన్నా? చెప్పారా? ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ బంగారు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక చెప్పిండే. ఓకే, చెప్పాలా. యేసయ్య ఇంత మంచి తల్లిదండ్రులను ఏమి ఇవ్వకపోవచ్చు, మనకేం ఆస్తిపాస్తులు ఇవ్వకపోయిండొచ్చు, నిన్ను కనడమే, నీకు జన్మనివ్వడమే మనం చేసుకున్న ధన్యత. అవునా అండి? వారు లేకుంటే మనం లేము కదా. వాళ్ళు ఎన్నో బాధలు పడి, కష్టపడి, ఎంతో చెమటోడ్చి మనలను పోషించారు. ఆమె కడుపు మార్చుకొని మన కడుపు నింపింది. అవునా? ఆమెకు లేకపోయినా ఆమెకు తినాలనిపించిన, అయ్యో నేను తింటే నా బిడ్డలకు సరిపోదే అని, నాన్న చిన్నోడా బంగారు బిడ్డ నేను తిన్నా, నువ్వు తిను తల్లి అని పెడతా ఉంది. అలాంటి అమ్మను నిర్లక్ష్యం చేస్తావా? నీ ఇష్టం. నిర్లక్ష్యం చేస్తే నువ్వు శాపగ్రస్తురాలు అయిపోతావు. శాపం తెచ్చుకుంటావా, ఆశీర్వాదం తెచ్చుకుంటావా? దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి, నువ్వు బాగా ఉండాలి, నీ ఇష్టం, నీకే ఈ చాయిస్. తల్లిదండ్రులను కంటి నుండి కన్నీరు రానియకూడదు, వారిని సంతోషపెట్టే బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలి. ఈ దినము యేసయ్య సిలువలో పలికిన 3వ మాటలను మనం ఫాలో అవుదాం. ఈ శుభ శుక్రవారం నుండి ఆయన ప్రేమను కనపరిచాడు. అంత సిలువలో నలిగిపోతూ రక్తసిక్తుడైన యేసయ్య మండుటెండలో వేలాడుతూ తన తల్లి యొక్క బాధ్యతను, ఆయన యొక్క ప్రేమను యేసయ్య గుర్తు చేసుకున్నాడు. ఓకేనా, మనం కానీ మన తల్లిదండ్రులను ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా, బాగా చదివించుకోకపోయినా, గుడిసెల్లో ఉన్న కానీ నా తల్లిదండ్రి ఎంత మంచివారు, థ్యాంక్స్ ప్రభా, ఎంత మంచి తల్లిదండ్రులను ఇచ్చినందుకు అని చెప్పారు. ఓకేనా, మనమందరము ఈ శుభ శుక్రవారం నుంచి తల్లిదండ్రులకు విధేయత కలిగి లోబడి మనము జీవించుదాము. ఓకేనా, ఆయన ఎలా మాదిరికరంగా ఉన్నాడో మనం కానీ తల్లిదండ్రులను బాగా సంతోషపెట్టే బిడ్డలుగా ఉంచుదాము. ఓకే, కోడళ్ళుగానే ఉన్నారు కదా, అత్త మామలను బాగా చూసుకోవాలి. మనం ఆడపిల్లలము ఇద్దరి, ఇక్కడ పుట్టింటి దగ్గర అమ్మ నాన్న ఉంటారు, అత్తగారింటి దగ్గర అమ్మ నాన్న ఉంటారు, అంతేగా. అత్త మామను కానీ అమ్మలాగే నాన్నలాగే చూసుకోవాలి. వీళ్ళు ఎవరో పో, మాకెందుకు అని అనకూడదు, సరేనా. వారిని ఒకవేళ అత్తమ్మ అడుస్తూ ఉంటుంది, ఎందుకోసమో, మీ మంచి కోసమే, మీరు బాగుండాలనే, మీ కుటుంబాలు అభివృద్ధి చెందాలని. ఇలా అని అడిస్తే నా కోడలు భయభక్తులతో ఉంటుందేమో అని అడుస్తూ ఉంటే తప్పేందమ్మా, మన అమ్మ మనల్ని అడుస్తుంది కదా తప్పు చేసినప్పుడు. అలాగే అత్తమ్మ కానీ మనల్ని అడుస్తూ ఉంటుంది, సరే నా మంచి కోసమే కదని అడ్జస్ట్ అయిపోవాలి, సర్దుకుపోవాలి. అలా సర్దుకుపోతూనే జీసస్ నీకు బ్లెస్సింగ్ ఇస్తాడు.
ఉంటాడు, నీవు ఎక్కువ కాలం బ్రతుకుతావు, ఐశ్వర్యవంతుడుగా ఉంటావు. అలాగే అత్తలు కానీ కోడళ్ళను బాగా చూసుకోండమ్మా, ఓకేనా? నా బిడ్డలేగా, తప్పు చేస్తే ఏమన్నా నా బిడ్డలేగా అనేసి బాగా చూసుకోవాలి. మనం ఏది వండుకున్నా అత్తమ్మలను పెట్టకుండా తినకూడదు. తిందురా అనేసి బాగా చూసుకోవాలి. ఈ దినము యేసయ్య నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రేమ. ప్రేమ కలిగి ఉండాలి, తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. వాళ్ళని విడిచిపెట్టకుండా వాళ్ళని హత్తుకొని జీవించాలి. ఓకే, మనమందరము దీర్ఘాయుష్మంతులం అవ్వాలి, మంచి జీవితం ఉండాలి, మంచి భవిష్యత్తు ఉండాలి అంటే మన తల్లిదండ్రులకు లోబడి విధేయత కలిగి వారిని సంతోషపెట్టే బిడ్డలుగా ఉంచుతాము. ఓకేనా అండి? మర్చిపోద్దు ప్రియ యవ్వన బిడ్డలారా, యవ్వనస్తులారా, మనమందరము ఆయన మాటకు లోబడి ఉందాం. ఈ దినము యేసయ్య నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. విధేయత కలిగి తల్లిదండ్రులకు, పెద్దవారు ముదిమ వయసులో విడిచిపెట్టకూడదంట అండి. బైబిల్ గ్రంథంలో సామెతల్లో ఉంది. ముదిమ వయసులో ముసలి వాళ్ళను వయసు పైబడినప్పుడు ఏ అనాథ ఆశ్రమంలోనో ఓల్డ్ ఏజ్ హోమ్లలోనో వదిలిపెట్టకూడదంట అండి. వారిని దగ్గర పెట్టుకొని వారిని బాగా చూసుకోవాలంట. ఏం పనికి వస్తుంది పోయి ముసలావిడ, మాకెందుకు, ఊరికి అడ్డం ఉంది, ఊరికి అడుస్తూ ఉంటుంది అనేసి మన పల్లెటూరులో అట్లా చేయర్లేండి, వాడిని చూసుకుంటారు. టౌన్లలో అలా అయితే ఓల్డ్ ఏజ్ హోమ్లలో పాడిస్తూ ఉంటారు. అలా కాకుండా మన బాధ్యత మన తల్లిదండ్రులను, ముసలివారిని చూసుకోవడము, ఆదరించడము అది మన బాధ్యత. మనకి యేసయ్య ఈ 3వ మాటలో అదే నేర్పించినాడు. బాధ్యత, పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండాల. ఓకే, పెద్దలు యవ్వనస్తులారా, మీరు చదివిండొచ్చు నాన్న, ఎంబీఎస్సీ, బీఎడ్, పెద్ద పెద్ద చదువులు చదివి, కానీ మన పెద్దలు మన జీవితాలను చదివినారు. అవునా? మన జీవితాలను, మన బ్రతుకులను చదివిండొచ్చు, కానీ వాళ్ళని నిర్లక్ష్య పెట్టకూడదు. ఒకవేళ నిర్లక్ష్య పెట్టినావా శాపం సంపాదించుకుంటావు. కాబట్టి శాపగ్రస్తులుగా ఉండకుండా ఐశ్వర్యవంతుడుగా, దీర్ఘాయుష్మంతుడు, ఈ భూమి మీద ఎక్కువ కాలం బ్రతకాలి అంటే, నీకు దీవెనలు రావాలి అంటే, నువ్వు మంచిగా బ్రతకాలి అంటే తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉందాము, వారిని బాగా చూసుకుందాం. ఓకేనా? ఈ రోజు నుంచి మన తల్లిదండ్రులకు విధేయత కలిగి మనం యేసయ్య ఎలా అయితే ఒక మాదిరికరంగా ఉండి మనకు నేర్పించినాడు ఆయన. ఈ శుభ శుక్రవారం రోజు 3వ మాటలో మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, వారిని బాగా చూసుకోండి అని. అలాగే నేను ఎలా అయితే నా తల్లిని, ఎందుకంటే కన్నా ప్రేమ కదా, కొడుకును తల్లి యొక్క కళ్ళ ముందటే సిలువ కొడుతూ ఉన్నారు, సిలువకి ఎక్కించారు. అంత రక్తసిక్తుడైన యేసయ్య నలిగిపోతూ కూడా తన కన్న తల్లినైనా జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మీరు కానీ మన తల్లిని, తండ్రిని విడిచిపెట్టకుండా వారిని హత్తుకొని జీవిస్తూ వారిని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలని యేసయ్య కోరుతూ ఉన్నాడు. ఈ మాటలు విన్న మీరందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్.